కొంచెములో నమ్మకముగా ఉండుడి. లూకా 16:10. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. గొప్ప విషయాలకు ముందు చిన్న విషయాలు వస్తాయి. దేవుడు మీ జీవితంలో ఉంచిన బాధ్యతను మీరు నిర్వహించాలనుకుంటే కొంచెములో నమ్మకమును కలిగి ఉండుట అలవర్చుకొనుడి. దేవుడు అనుగ్రహించిన చిన్న చిన్న విషయాలలో నమ్మకత్వమును, సమయపాలనను, త్రికరణ శుద్ధిని కలిగి ఉండుట అలవర్చుకొనుడి. ఈ కొద్ది విషయాలలో మీరు నమ్మకముగా ఉండుటను దేవుడు గమనిస్తాడు. దేవుడు మీ స్వభావమును పరీక్షిస్తాడు. అంతేకాకుండా గొప్ప విషయములందు నీపై నమ్మకమును ఉంచవచ్చని ఆయన నిర్ణయిస్తాడు. కొంతమంది మాట నేర్పు, అర్హత మరియు అనుభవము అన్నీ కలిగి ఉంటారు, కానీ ఎటువంటి ఫలితాలు ఉండవు. కాబట్టి అట్టివారు కేవలము కొద్ది విషయములందు మాత్రమే ఉంటారు. కానీ దేవుడు ఏమి చెబుతున్నాడంటే, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. బైబిల్ కూడా చెబుతోంది. మత్తయి 25:21. భళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుము. మీ హృదయమును ధైర్యపరచుకొనుడి. ప్రస్తుతము మీకు ఇవ్వబడిన చిన్న విషయములలో మీరు నమ్మకముగా ఉన్నచో మీకు తెలియకుండానే ప్రభువు మిమ్మును అనేకమైన వాటిపై అధిపతులుగా చేస్తాడు. ఇదే దావీదు జీవితంలో కూడా సంభవించింది. మొదట తాను ఒక గొర్రెల కాపరిగా ఉండేవాడు. తన గొర్రెలను కాపాడవలసిన బాధ్యతను తాను కలిగి ఉన్నాడు. తాను ఆ పని మిక్కిలి శ్రద్ధతో చేశాడు మరియు తన గొర్రెలకు ఎటువంటి హాని కలుగకుండా చూసుకున్నాడు. తన గొర్రెలపై దాడి చేయుటకు సింహము వచ్చినప్పుడు తాను ఆ సింహమును చంపి తన గొర్రెలను కాపాడాడు. అవును, దావీదు తనకు ఇవ్వబడిన పనిని మిక్కిలి శ్రద్ధతో మరియు విధేయతతో చేశాడు. ప్రభువు తన విధేయతపూర్వకమగు హృదయమును చూసి తనను దేశమంతటిపై రాజుగా నియమించాడు. మీరు మీ జీవితంలోని చిన్న చిన్న విషయాలలో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా నిన్ను అనేకులకు అధిపతిగా చేస్తాడు. దేవుడు మీ కోసం గొప్ప, అనూహ్యమైన ఆశీర్వాదాలను కలిగి ఉన్నాడు. నమ్మకంగా ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరినీ ఆశీర్వదించునుగాక.